నేను బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన కుమార్తె కావ్య పోటీ నుంచి వైదొలగడం గమనార్హం. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ కూడా రాశారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి బీఆర్ఎస్ ప్రతిష్టను దిగదార్చాయని, జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరైన చందంగా వ్యవహరిస్తుండడం పార్టీకి మరింత స్పష్టం చేసిందని, ఇక ఈ పరిస్థితిలో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని కూడా ఆమె లేఖలో పేర్కొన్నారు. 3 రోజుల క్రితమే కావ్య హైదరాబాద్లో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి తనను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపి అంతలోనే బెర నుంచి తప్పుకున్నట్లు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక వరంగల్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే అవకాశం ఉందని సమాచారం. ఇక కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే శ్రీహరి కాంగ్రెస్లో చేర్చుకొని రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన కుమార్తె కావ్య పోటీ నుంచి వైదొలగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి బీఆర్ఎస్ ప్రతిష్టను దిగదార్చాయని, ఇక జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయ లోపం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరైన చందంగా వ్యవహరిస్తుండడం పార్టీకి మరింత నష్టం చేసిందని, ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మండించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. 3 రోజుల క్రితమే కావ్య హైదరాబాద్లో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి తనను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి అంతలోనే బరి నుంచి తప్పుకున్నట్లు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక వరంగల్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరి నిలిపే అవకాశం ఉందని సమాచారం. కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ కి అయితే షాక్ మీద షాక్ తగులుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిన్నటి వరకు కూడా లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య మాత్రము ఇవాళ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కి అయితే ఒక లేఖ రాసిందని చెప్పుకోవచ్చు. ఆ లేఖలో మాత్రము బీఆర్ఎస్ అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపరింగ్లు, అనేక అంటే నాయకుల మధ్య ఒడిదొడుకులు ఉండటంతో కూడా నేను పార్టీ సభ్యత్వంతో పాటు కూడా ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయలేకపోతున్నానని చెప్పి కూడా లేఖలో క్లియర్ కట్ గా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇప్పటికీ కేసీఆర్ తో పాటు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు నన్ను మన్నించాలని చెప్పి కూడా ఆ కావ్య మాత్రము లేఖలో వెల్లడించడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ బీఆర్ఎస్ ప్రధాన జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఎంపీ కేకే అంటే కేశవరావు కూడా రాజీనామా చేయనున్న నేపథ్యంలో కూడా ఆ షాకు వెనుకనే ఇంకో షాకు కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమంలో కీలక ఉద్యమంగా పోషించిన కడియం శ్రీహరి ఇవాళ ఆ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే గెలిచిన కడియం శ్రీహరి తో పాటు కూడా ఆయన కూతురు కడియం కావ్య కూడా రాజీనామా చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంపీ స్థానంలో కూడా ఈ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్యలో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత కూడా అక్కడ నేను గెలవలేను అనే ఊహాగానాలతో కూడా ఆ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కడియం కావ్యతో పాటు కూడా ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం స్టేషన్ గన్పూర్
ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఢిల్లీకి ప్రయాణమైనట్టు కూడా సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే కడియం కావ్యతో పాటు కడియం శ్రీహరి చేరటంతో కూడా ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దరిదాపుగా బీఆర్ఎస్ ఖాళీ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ బీఆర్ఎస్ కు ఆ షాక్ మీద షాక్ తగులుతుందని చెప్పుకోవచ్చు. ఇది గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆ పస్సునూరు దయాకర్ రావుతో కూడా ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదే విధంగా కూడా కావ్యకు మాత్రం వరంగల్ పార్లమెంటు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు సోపనాలు ఉండటంతో కాకుండా అదే విధంగా కూడా కడియం శ్రీహరి కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే అభివృద్ధిని చూసి 6 గ్యారంటీలను చూసి కూడా అతను ఎమ్మెల్యేతో పాటు కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి. అతను చేరటంతో కూడా కాంగ్రెస్ ఒక బీఆర్ఎస్ కూడా షాక్ తగిలి కూడా ఒక కాంగ్రెస్ లో కేబినెట్ మినిస్టర్ గా కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయని కూడా ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది రాజశేఖర్. ఇప్పటికే కడియం శ్రీహరి కడియం కావ్య లేక కడియం సీఎం కేసీఆర్ కి ఇవ్వడంతో కూడా ఇవాళ ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎస్ అదే దాదాపుగా పార్టీ మారే అవకాశాలు 2-3 రోజులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవైపు ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న సమయం ప్రచారం కూడా చేసుకోలేదు కాబట్టి 2-3 రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే 3 రోజుల్లోనే ఆమె నిర్ణయం మార్చుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మారే అవకాశం ఉంటే టచ్లోకి క్లియర్ కట్గా ఉండే అవకాశం ఉంది. సో మనం 2-3 రోజుల్లో ప్రకటన వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. ఇప్పటికే ఢిల్లీకి ప్రయాణమైనట్టు కూడా తెలుస్తా ఉంది. హైదరాబాద్ అంటే రాష్ట్ర ప్రధాన కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కూడా కలిసి ఇవాళ ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే 2-3 రోజులలో కాంగ్రెస్ గూటిలో చేరుతున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ వైపే బీఆర్ఎస్ అంతా చూస్తుంది, ఇతర పార్టీలు కూడా చూస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని విధంగా కూడా దూసుకుపోతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కావ్య వరంగల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కాంగ్రెస్ నుంచి అయితే తెచ్చుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. ఒకవేళ చేరితే మాత్రము ఆమె ప్రచారం అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాబట్టి ఇప్పటికే ప్రచారం చేసుకునే అవకాశాలు అయితే ఉంటున్నాయి. కాబట్టి 2 రోజులలో కూడా 2-3 రోజులలో కూడా అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ పెద్దల సమక్షంలో కూడా ఇటు రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీ రాజకీయాలు సమీపిస్తూ మొత్తానికైతే కడియం శ్రీహరి కడియం కావ్యకు ఏ స్థానంలో ఉంచాలని చెప్పి కూడా ఇప్పటికే పలు చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్. ఇప్పటికీ ఈ కడియం శ్రీహరి కడియం కావ్య రావటం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా సిడబ్ల్యూసీ అంటే మీటింగ్ జరిగినా కానీ ఇవాళ ఎంపీ స్థానాన్ని కూడా ఇంతవరకు అంటే అభ్యర్థిని ప్రకటించకపోవడంతో కూడా ఇదే కారణం నుంచి కూడా ఒక ఉత్కంఠగా చర్చగా మారుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.